అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. సో మనము ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ ఏవైతే రిక్వెస్ట్ మేనేజ్మెంట్ ద్వారా ఏవైతే రిక్వెస్ట్ చేస్తున్నామో ఆ రిక్వెస్ట్స్ అనేటివన్నీ కూడా ఖచ్చితంగా మనకు ఆ, ప్రతి స్కూల్ వాళ్ళు ఆ 2 మెథడ్స్ లో రిక్వెస్ట్ మేనేజ్మెంట్ అనేది కంప్లీట్ చేయాల్సి. ఒకటి ఏంటిది అంటే మీరు స్టూడెంట్ వచ్చేటప్పుడు ఫిజికల్ టీసీ తీసుకోవాలి. ఆన్లైన్ లో కూడా టీసీ ఇష్యూ చేసి పెన్ నంబర్ తోని చేసుకోవాలి. ఇన్ కేస్ అట్లా జరగలేని పక్షంలో మీరు ఆ స్కూల్ ను కూడా ఖచ్చితంగా ఆ అడిగి ఫోన్ చేసినా వాళ్ళు మీకు రెస్పాన్స్ ఇస్తారు. అలాంటివి సందర్భంలో మీకు ఎలాంటి ఏ, మండల స్థాయిలో కానీ ఎలాంటి అప్రూవల్ కానీ అప్రోచ్ కావాల్సిన అవసరం లేదు. అంటే ఈ సంవత్సరం 2026 ఇయర్ లో మనకు నేషనల్ వాళ్ళు 804 ఫార్మాట్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఈ ఇది మనకు మన జిల్లాలో ప్రత్యేకంగా ఏంటంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి క్యాండిడేట్స్ వాళ్ళు స్కూల్ వాళ్ళు మన యొక్క ప్రమేయం లేకుండానే ఆ పిల్లల యొక్క వివరాలు అనేటివి తీసుకోవడం జరిగింది. అదొక సీరియస్ కంప్లైంట్ అనేది ఏ, మన ఆ ఆ, మహారాష్ట్ర బార్డర్ లో ఉన్న స్కూళ్ళలో ఇది జరిగింది సంఘటన. సో ఇలాంటి సో మెనీ కంప్లైంట్స్ రావడం వల్ల నేషనల్ టీం వాళ్ళు ఏం చేసినారంటే మనకు ఒక 804 ఫార్మాట్ అనేది డెవలప్ చేయడం జరిగింది. దీన్ని మన bibli.com లో యూడైస్ 26, 27 లో ఇక్కడ మనం ఆల్రెడీ పోస్ట్ చేస్తాము. సేమ్ ఈ ఫార్మాట్ ను కూడా మీకు ఇప్పుడు పంపిస్తున్నటువంటి మెసేజ్ లో పెడతాము. సేమ్ అదే ఫార్మాట్ ఏంటంటే మీకు ఒక 10 మెంబర్స్ ని ఎంటర్ చేసుకునే విధంగా ఒక స్కూల్ 10 మెంబర్స్ అంటే ఈజీ చేయడానికి మా వరకు మేము ఈజీ చేయడానికి సేమ్ కంటెంట్ ఏ విధంగా కూడా మార్చకుండా సేమ్ కంటెంట్ ని మనం దీన్ని ఒక టాబ్లెట్ ఫార్మాట్ లో తీసుకున్నాం. తీసుకొని ఇది మీకు ఆ, ఈరోజు పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ పేపరు ప్లస్ ఆ సంబంధిత స్టూడెంట్ యొక్క అడ్మిషన్ కాపీ జిరాక్స్ పీడిఎఫ్ చేసి ఆ, సంబంధిత మండల ఆఫీస్ లో చేస్తే విత్ ఇన్ ద మండల్ అయితే మనం 3 డేస్ తర్వాత మనకు అడ్మిన్ ప్రొసీజర్ ఉంది. ఇక్కడ మనకు రిక్వెస్ట్ అప్రూవల్ ప్రొసీజర్ అనేది మీకు మొన్న కూడా నేను పోస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ కిందికి చూసుకుంటే వెరీ లాస్ట్ కి ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా 3 డేస్ తర్వాతనే మనకు చేయడానికి ఉంటుంది. ఇక్కడ చూడండి ఇక్కడ 3 డేస్ అండ్ మ్యాండేటరీ 3 డేస్ ఆఫ్ రిసీవింగ్ అండ్ రిలీజ్ రిక్వెస్ట్. అది 3 డేస్ తర్వాత మనకు అంటే వీటిని వీక్ డేస్ తర్వాత జిల్లాకి రాష్ట్రం వాళ్ళు వసూలు చేయడానికి ఉంటుంది. సో ఇది ఖచ్చితంగా మనకు ఆ, మండలం నుంచి మేము డేటా తెప్పించుకుంటాము. వేరే ఏదైనా జిల్లా చేయకపోయినా బట్ ఏంటంటే బేసిక్ గా మెథడ్ 1 లోనే మనం మన యొక్క డేటా అనేది తెప్పించుకుంటే చాలా ఈజీ, అందరికంటే ఎక్కువ ఇబ్బంది ఉండదు. అండ్ ఖచ్చితంగా ఏదన్నా స్కూల్స్ ఊరికే టీసీ ఇవ్వకుండా పిల్లల్ని సతాయించడం దానికో లేకపోతే ఊరికే రిక్వెస్ట్లు పెట్టడం అనేది దీంతోనే అవాయిడ్ అయిపోతుంది. ఒక్కసారి కనుక ఈ రిక్వెస్ట్ ఫామ్ ఇస్తే ఏదన్నా కంప్లైంట్స్ వస్తే దీని ప్రకారం మాకు ఆ, అడగడానికి ఏదైనా అవకాశం ఉంటది కాబట్టి ఇది చాలా మంచిది. సో కొద్దిగా ఫస్ట్ కష్టమైన లాస్ట్ టైం మనకు దాదాపు 45,000 రిక్వెస్ట్ చేస్తే మనకు వచ్చినటువంటి పిల్లలు కేవలం 6 నుంచి 7,000 మాత్రమే. సో ఫస్ట్ ఈ స్టూడెంట్ కు సంబంధించి ఈయన నాకు టీసీ తెచ్చుకోలేదు, ఫీజు కూడా కట్టకుండా ఒక స్కూల్ కి వచ్చినాడు, లేదంటే ఇంకేదైనా కారణం కావచ్చు, లేదా పేరెంట్ ఇష్యూస్ ఉండడం వల్ల కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. అప్పుడు ఇక్కడ నుంచి రిక్వెస్ట్ పెట్టడం, మళ్ళీ వేసిన తర్వాత మళ్ళీ ఆ పిల్లాడు నా దగ్గరనే ఉన్నాడు, నా దగ్గరనే అవుతుండని మళ్ళీ ఈయన రిక్వెస్ట్ పెట్టడం, ఇట్లా సో మెనీ థింగ్స్ అనేటివి జరిగే అవకాశం లేవు ఇక. సో ఖచ్చితంగా ఆ ఈ 804 ఫార్మాట్ ఇవ్వడం ప్లస్ అడ్మిషన్ కాపీ ఇస్తే దాన్ని పట్టుకొని మళ్ళీ రిక్వెస్ట్ పెట్టినా కానీ ఏదన్నా కంప్లైంట్ చేస్తే దాని మీద ఆ డిపార్ట్మెంటల్ తన ఇనిషియేషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటది. కాబట్టి ఇదే మీ అందరికి ఇబ్బంది అయినా ఈ కొత్త ఫార్మాట్ ని మనము ఈ కన్సాలిడేట్ ఫార్మాట్ లో ఒకవేళ ఎంఆర్సీకి ప్రొడ్యూస్ చేస్తే మనము వెంటనే దీన్ని కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటది. మీ అందరు కూడా ఈ సంవత్సరం కొద్దిగా సహకరించి వీలు చేసుకొని కొద్దిగా కష్టమైన ఈ కంప్లీట్ చేసి ప్రొడ్యూస్ చేస్తే మన దగ్గర నుంచి అవుతుంది. బేసిక్ మెథడ్ ఏంటి అంటే స్కూల్ టు స్కూల్ ట్రాన్సాక్షన్ ఖచ్చితంగా మీరు వచ్చేటప్పుడే ఫిజికల్ టీసీతో పాటు ఆన్లైన్ టీసీ తీసుకొని వచ్చేటట్టు పేరెంట్స్ మోటివేట్ చేయండి. ఈ సంవత్సరం కొద్దిగా మండల ఆఫీస్ జిల్లా ఆఫీస్ స్ట్రెస్ తీసుకొని అయినా మేము దీన్ని ప్రాక్టీస్ చేయించే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. మీ అందరి కోఆపరేషన్ వల్ల కూడా మనం ప్రోగ్రెషన్ యాక్టివిటీ
పూర్తి చేయడం జరిగింది. జిల్లాలో చాలా వరకు బెటర్ ఎన్రోల్మెంట్ అనేది జరుగుతుంది. ఇంకా ఎన్రోల్మెంట్ ఒక్కొక్క 40,000 మంది ఎన్రోల్మెంట్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాల్సింది ఉంది ఫ్రమ్ డ్రాప్ బాక్స్ ఆర్ వేరియస్ రీజన్స్ లో వేరే ఎక్కడ స్కూల్స్ లో కూడా యాక్టివ్ ఉన్నప్పటికీ వాళ్ళందరినీ కూడా ట్రాన్స్మిషన్ చేసుకోవాలి అరౌండ్ 40. నేను ఒక్క ఇన్స్టంట్ గా 30,000 మందిని ఆపార్ జనరేట్ చేయొచ్చు. జీపీ చేసుకుంటే కనుక జనరల్ ప్రొఫైల్ కంప్లీట్ చేస్తే ఆపార్ కూడా చేసుకోవచ్చు. కాబట్టి వీటన్నిటిని కూడా కంప్లీట్ చేసుకుంటున్నాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టీచర్స్ మాడ్యూల్, నాన్ టీచింగ్ మాడ్యూల్ అనేది ఎనేబుల్ ఉంది. ఎంట్రీ చేయట్లేదు చాలా మంది. కేవలం 10%, అంటే అవుట్ ఆఫ్ 16,000 లో కేవలం 1,500 మంది మాత్రమే చేసినారు. అంటే 10% ఆఫ్ డేటా అనేది టీచర్స్ డేటా అనేది కంప్లీట్ కావడం జరిగింది. కాబట్టి దయచేసి ఈ తేదీ 25/6/2026 యొక్క స్టేటస్ ఇది నేను చెప్తున్నది. సో దయచేసి మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ యాక్టివిటీస్ అనేటివి ఈ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ అనేది ప్రొసీజర్ కంప్లీట్ చేసుకునగలరు ఇదే విధానం. థ్యాంక్ యూ.